ఇప్పుడు లోకంలో కొన్ని విభాగాలు ఉంటాయి. ఏదైనా ఒక పెద్ద సంస్థ అన్నప్పుడు ఆ సంస్థలో కొన్ని విభాగాలు ఉంటాయి. ఇదో డిపార్ట్మెంటు, అదో డిపార్ట్మెంటు అని ఉంటుంది. దానికి సంబంధించిన వ్యవహారాలు ఒకలా ఉంటాయి. అవన్నీ కూడా ఒకే సంస్థకి సంబంధించినవి. అయితే వ్యవహార దృష్ట్యా ఇన్ని విభాగాల్ని చేయడం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి, దానికి ఒక ముఖ్యస్థుడు ఉంటాడు. ఈ విభాగానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఇలా జరగాలి, దానికో ముఖ్యస్థుడు, ఇలా ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ముఖ్యస్థుడు ఉంటాడు. వాళ్ళ కర్తవ్యాలు అవన్నీ కూడా వేరే వేరే ఉంటాయి. వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్తవ్యాలని సరిగ్గా నిర్వహిస్తూ, ఈ విభాగం వాడు దాంట్లో తలదూర్చకుండా, వాడు దీంట్లోకి తలదూర్చకుండా అందరూ కూడా వాళ్ళ పనులని చక్కగా చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు సంస్థ చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు శరీరం ఉంది, ప్రతి ఒక్క అంగము ఈ శరీరానికి కావాలి. శరీరంలో ఏ ఒక్క అంగం లేకపోయినా కూడా అదే వాడిని వికలాంగుడు అని మనం అనాలి. ఏదో ఒక వేలు లేదు, ఒక వేలు లేకపోవడం వల్ల ఏమిటి నష్టం? ఏదో చిటికన వేలు లేదు వాడికి, దానివల్ల పెద్దగా నష్టం లేకపోవచ్చు. మనం పైపైన చూసినప్పుడు దానివల్ల ఏమిటి పెద్దగా నష్టమేం లేకపోవచ్చు. కానీ అది కూడా ఒక అంగమే, దాన్ని కూడా వదలడానికి వీలు. అది లేకపోయినా, అదొక్క అంగం లేకపోయినా కూడా వీడు వికలాంగుడు అని అనిపించుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఉన్న శరీరంలో ఉండే అణువు కూడా మనకి ముఖ్యమే. ఏ ఒక్కటి లేకపోయినా కూడా వాడు వికలాంగుడు అనేటటువంటి లెక్కలోకి వస్తాడు. వాడి శరీరం పరిపూర్ణం కాదు. వికలాంగుడు అంటే ఏమన్నా దాని అర్థం? వాడి శరీరం పరిపూర్ణంగా లేదు అనే దాని యొక్క అర్థం. అదే రకంగా సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క మనిషికి ఒక గౌరవం ఉంది. ప్రతి ఒక్క మనిషిని గౌరవించాలి. ఎవ్వరిని మనం గౌరవించకుండా, ఎవ్వరిని మనం తుచ్చంగా చూసినా కూడా అది సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి సమాజం అని అనిపించుకోదు, పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి అని అనిపించుకోదు. అందరికీ కూడా మనం తప్పకుండా ఎవరి గౌరవం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఏదో చెప్పాను కదా, ఇప్పుడు శరీరంలో ఉండే ఒక్కొక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది. కాళ్ళకు ఒక కర్తవ్యం ఉంది, చేతికి ఒక కర్తవ్యం ఉంది, కళ్ళకు ఒక కర్తవ్యం ఉంది. ప్రతి ఒక్క అంగానికి ఒక్కొక్క కర్తవ్యం ఉంది. అవన్నీ కూడా వాట్ల పనులను చక్కగా చేస్తూ ఉంటే అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి శరీరం. ఏదో కాలు పనిచేయట్లేదు, చెయ్యి పనిచేయట్లేదు, అది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క అంగం యొక్క ఆరోగ్యము మనకి ముఖ్యం. ఏ అంగం ఎక్కడ అనారోగ్యమైనా కూడా, అందుకే ఇప్పుడు ఎక్కడ ఒక చోట అనారోగ్యం మొదలైనా కూడా దాన్ని మనం అలాగే వదిలేస్తే ఏమవుతుంది? ఇదేదో వేడిలోనే కదా, ఓ పాము కరిచింది అనుకోండి వేలికి, అది వేలికేగా కరిచింది పర్వాలేదులేండి, అదే తలకో మేడకో కరిచుంటే ఆలోచించాలి, కానీ వేలి కరిస్తే ఎందుకంటే ఆలోచించడం అని అనలేం. ఎందుకంటే అది కూడా మన అంగమే. ఈ శరీరం యొక్క అంగమే అది. దాన్ని కనుక మనం అలాగే వదిలేస్తే అదేమవుతుంది? వెంటనే అక్కడి నుంచి శరీరం మొత్తం పాకుతుంది.